సో నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన క్యారెక్టర్ ఓవెల్ ఆర్ నాట్ టెస్ట్ చేయాలన్నమాట. సో అది ఎలా చూద్దాం. సో ఇదంతా స్ట్రింగ్స్ ప్రాబ్లమ్స్. సో ఓవెల్ అంటే ఏంటి మనకు, సో AEIOU. సో ఈ 5 అన్ని మనకు ఓవెల్ లెటర్స్ కదా. సో అది ఎలా చూద్దాం. ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి మనం ఇన్పుట్ తీసుకోవాలి క్యారెక్టర్ కి. సో దాన్ని ఎస్ అనుకుంటా, ఎస్ ఈక్వల్స్ ఇన్పుట్. సో మనం స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ ఇన్పుట్ రాస్తాం. ఇంటీజర్ ఇన్పుట్ అయితే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని రాస్తాం, ఫ్లోట్ అయితే ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ అని రాస్తాం. సో ఇక్కడ స్ట్రింగ్ ఇన్పుట్ కాబట్టి జస్ట్ ఇన్పుట్ అని రాస్తాము. నెక్స్ట్ మనం ముందుగానే ఓవెల్స్ అన్ని డిసైడ్ చేసుకునేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓవెల్స్ అనుకోండి, ఓవెల్స్ ఒక స్ట్రింగ్ లో రాసుకుంటా, AEIOU రాసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేవాడు స్మాల్ లెటర్స్ లో ఇస్తాడా క్యాపిటల్ ఇస్తాడో మనకు తెలియదు. సో కదా వాని ఇష్టం కాబట్టి ఇక్కడ మనము క్యాపిటల్ లెటర్స్ కూడా తీసుకుందాం, AEIOU. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు చూడండి, ఇఫ్ యూజర్ ఎంటర్ చేసిన స్ట్రింగ్ ఇన్ ఓవెల్స్ లో ఉంటే అప్పుడు మనం ఏమంటాం, ప్రింట్ ఎస్ ఈజ్ ఏ ఓవెల్. సో అర్థమైందా. కాకపోతే ఒక లేదు అనుకోండి, ప్రింట్ సో ఎస్ ఈజ్ నాట్ ఓవెల్ అంటాం, ఎస్ ఈజ్ నాట్ ఓవెల్. సో అర్థమైందా. ఇప్పుడు ఎలా రాయాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్యారెక్టర్ మాత్రం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్ అని ఇచ్చాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏదో సమ్ ఎస్ అనేది ఎం అని ఇచ్చాను. సో ఎం అనేది మనకు ఇక్కడ ఓవెల్స్ లో ఉందా, లేదు కాబట్టి ఎస్ ఈస్ నాట్ ఓవెల్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ అని ఇచ్చాను అనుకో, ఎస్ వాల్యూ ఈ అని ఇచ్చాను అనుకో, ఈ అనేది మనకి ఇక్కడ ఉంది కదా, కాబట్టి మనకు ఓవెల్ అని ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, మనము ఒక స్ట్రింగ్ లో ఉన్న ఓవెల్స్ ని రిమూవ్ చేసి రిమైనింగ్ స్ట్రింగ్ ని మనం ప్రింట్ చేయాలి. చూడండి అది ఎలా చూద్దాం. రిమూవింగ్ ఓవెల్స్. ఇవన్నీ టీసీఎస్ ఎగ్జామినేషన్స్ లో మనం మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్. అవే నేను పిక్ చేసుకొని ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. రిమూవింగ్ ఓవెల్స్. ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్నా, యూజర్ ఈక్వల్స్ టు ఇన్పుట్. ఆ తర్వాత ఓవెల్స్ ని డిక్లేర్ చేస్తా, AEIOU. ఆ తర్వాత ఫర్ ఐ ఇన్ యూజర్. మీ ఇష్టం, ఇక్కడ యూజర్ కాకుండా ఏమైనా పెట్టుకోండి. ఎప్పుడైనా చూడండి మనకు ఈ వేరియబుల్ నేమ్స్ అనేది మీనింగ్ఫుల్ గా ఉండాలి. సో అప్పుడైతేనే మనం వేరే వాళ్ళు కోడ్ మనం చూసినప్పుడు కూడా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో వీడు యూజర్ పెట్టినారంటే వాళ్ళకు కొంచెం ఈజీగా ఉంటది కదా. సో అలాంటి సిచ్యువేషన్ లో మనకు వద్దు. అందుకనే ఇక్కడ వేరియబుల్ నేమ్స్ అనేది మీనింగ్ఫుల్ గా ఉండాలి, చూడండి. అందుకే ఇక్కడ ఏదో స్ట్రింగ్ ఎస్ అని పెట్టుకుంటా ఇక్కడ, ఫర్ ఐ ఇన్ ఎస్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ ఐ నాట్ ఇన్ వి అయితే ఓవెల్స్ లేకపోతే మనం ఇక్కడ చూడండి ఇంకొక కొత్త స్ట్రింగ్ తీసుకున్నాం. అదేంటంటే కన్సోనెంట్ స్ట్రింగ్ అనుకోండి. సో ఎంటీ స్ట్రింగ్. ఇక్కడ ఐ వాల్యూ అనేది మనకి ఇక్కడ వి లో లేకపోతే, అంటే ఓఎస్ లో లేకపోతే మనం ఇక్కడ సి అనే ఎంటీ స్ట్రింగ్ లోకి ఈ ఐ వాల్యూస్ ని యాడ్ చేస్తున్నాం. బయట వచ్చి మనం ఇక్కడ ఈ సి ని ప్రింట్ చేస్తున్నాం. సో అర్థమైందా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను వినోద్ అని తీసుకుంటా, ఇప్పుడు ఒక్కో లెటర్ మనకు ఉందా లేదా టెస్ట్ చేద్దాం. సో నెక్స్ట్ ఫస్ట్ వి ఉంది కదా, వి అనేది ఓఎస్ లో ఉందా, లేదు కాబట్టి మనం ఇక్కడ సి లోకి యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఐ అనేది ఓఎస్ లో ఉందా, ఉంది కాబట్టి మనం ఇక్కడ సి లోకి యాడ్ చేయము. ఆ తర్వాత ఎన్ అనేది మనకు ఓఎస్ లో ఉందా, లేదు కాబట్టి మనం ఇక్కడ సి లోకి యాడ్ చేసాం. నెక్స్ట్ ఓ అనేది ఓఎస్ లో ఉంది కాబట్టి మనం ఏం యాడ్ చేయం. నెక్స్ట్ డి అనేది ఇక్కడ ఓఎస్ లో ఉందని టెస్ట్ చేద్దాం, లేదు కాబట్టి ఇక్కడ సి కి యాడ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ వర్డ్ అంతా
కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనం బయట ఓఎస్ ని రిమూవ్ చేసి బయట ఈ సి ని ప్రింట్ చేస్తున్నాం. మనకు అవుట్పుట్ అనేది VEND వస్తుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, మనకు ఇచ్చిన స్ట్రింగ్ లో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, కన్సోనెంట్స్ ఉన్నాయి కనుక్కోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓవెల్స్ అనుకోండి, మనకు ఏంటి AEIOU. సో రిమైనింగ్ లెటర్స్ అన్ని మనకు కన్సోనెంట్స్ అంటాం. సో దీనికి కూడా ఎలా రాయాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఓవెల్స్, కౌంట్స్, కన్సోనెంట్స్. ఆ తర్వాత మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. సో స్ట్రింగ్ ఇన్పుట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరియబుల్ నేను యూజర్ ఇచ్చాను, ఇన్పుట్. ఆ తర్వాత నేను ఇక్కడ ఇనిషియల్ గా ఓవెల్ కౌంట్ అనేది 0 పెట్టుకుంటా, అలాగే కన్సోనెంట్స్ కౌంట్ కూడా 0 పెట్టుకుంటా. ఆ తర్వాత మనం స్ట్రింగ్ ని ఇటరేట్ చేసి ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఒక్కో లెటర్ నే కన్సోనెంట్సా కాదా అని టెస్ట్ చేస్తా, ఓవెల్సా కన్సోనెంట్సా టెస్ట్ చేస్తా. చూడండి, ఫర్ ch in user if ఇక్కడ చూడండి, నేను ఓవెల్స్ అంటే మనకి AEIOU కదా. సో ఇక్కడ నేను ముందే డిక్లేర్ చేసుకుంటా, ఓవెల్స్ అని ముందే డిక్లేర్ చేసుకుంటా. సో AEIOU. సో ఇంకో ఇక్కడ స్మాల్ లెటర్స్ రాసాను కదా, స్మాల్ లెటర్స్ కాకుండా బిగ్ లెటర్స్ కూడా రాస్తా, బోత్ రాస్తా, AEIOU. సో ఇక్కడ డబుల్ కోట్స్. ఇక్కడ చూడండి, ఇఫ్ క్యార్ CH in ఓవెల్స్. ఇప్పుడు ఇక్కడ ఈ CH అనేది ఓవెల్స్ లో ఉంటే, ఈ లెటర్ అనేది ఓవెల్స్ లో ఉంటే అప్పుడు మనం ఓవెల్స్ కౌంట్ పెంచుతున్నాం, లేకపోతే ఎల్స్ కన్సోనెంట్స్ కౌంట్ పెంచుతున్నాం. ఇక్కడ బయట వచ్చేసి ఆఫ్టర్ కంప్లీట్ ఫర్ లూప్ వీఆర్ ప్రింటింగ్ ఓవెల్స్ కౌంట్ యాజ్ వెల్ యాజ్ కన్సోనెంట్స్ కౌంట్. చూడండి, ఇక్కడ ఎందుకు నేను ఇవి బిగ్ లెటర్స్ కూడా రాశానంటే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాప్టిట్యూడ్ అని ఇచ్చాను అనుకోండి, యాప్టిట్యూడ్ ఇచ్చాను. చూడండి, ఈ 3 బిగ్ లెటర్స్, ఇది కూడా బిగ్ లెటర్, సో రిమైనింగ్ ఇవన్నీ స్మాల్ లెటర్. సో ఫస్ట్ ఇప్పుడు ఏమైతుందంటే, సో ఎందుకు నేను ఓవెల్స్ అండి ఇక్కడ ముందే రాశానంటే, మరి ఇక్కడ కంపేర్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఉందా లేదా టెస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకే ఇక్కడ ఇలా రాశాను. సో నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ చూడండి, ఇక్కడ దీన్ని ఇటరేట్ చేద్దాం. దీంట్లో ఉన్న ఫర్ CH in యూజర్ అంటే యూజర్ అనే స్ట్రింగ్ లో, సో యూజర్ అనేవాడు ఈ యాప్టిట్యూడ్ అనే స్ట్రింగ్ ఇచ్చాడు. యూజర్ అనే స్ట్రింగ్ లో మన ఫస్ట్ లెటర్ ఏంటి, ఏ కదా. సో A in ఓవెల్స్. సో ఏ అనేది క్యాపిటల్ అనేది ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఓవెల్స్ కౌంట్ పెరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి, P కదా. P అనేది ఓవెల్స్ లో ఉందా, లేదు కాబట్టి కన్సోనెంట్స్ పెరుగుతుంది. ఆ తర్వాత T అనేది ఓవెల్స్ లో ఉందా, లేదు కాబట్టి ఇక్కడ మరి CC అంటే కన్సోనెంట్స్ కౌంట్ పెరుగుతుంది అనమాట. సో 1+1. ఆ తర్వాత నెక్స్ట్ I అనేది మనకు ఓవెల్స్ లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఓవెల్స్ కౌంట్ పెరుగుతుంది. సో నెక్స్ట్ T అనేది ఉందా, ఓవెల్స్ లో ఉందా, లేదు కాబట్టి మనకి ఇక్కడ కన్సోనెంట్స్ కౌంట్ పెరుగుతుంది. U అనేది మనకి చూడండి ఇక్కడ ఉంది, సో ఇక్కడ ఉంది కాబట్టి మనకు ఓవెల్స్ కౌంట్ పెరుగుతుంది. నెక్స్ట్ D అనేది మనకు ఓవెల్స్ లేదు కాబట్టి ఇక్కడ కన్సోనెంట్స్ కౌంట్ పెరుగుతుంది. నెక్స్ట్ E అనేది మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఓవెల్స్ లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఓవెల్స్ కౌంట్ పెరుగుతుంది అనమాట. సో ఆఫ్టర్ కంప్లీట్ ఫర్ లూప్ ఇక్కడ చూడండి, మనకు ఓవెల్స్ కౌంట్ ఎంత 4 ఉంది కాబట్టి మనకు ఇక్కడ 4 అని వస్తుంది. నెక్స్ట్ అలాగే కన్సోనెంట్స్ అనేది 4, ఇక్కడ కూడా 4 ఉంది కాబట్టి మనకు ఇక్కడ కూడా 4 అని ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్, ఆ తర్వాత ఇనిషియల్ గా ఓవెల్స్ కౌంట్ 0, కన్సోనెంట్స్ కౌంట్ కూడా 0. ఆ తర్వాత ముందుగానే ఓవెల్స్ డిక్లేర్ చేసుకునేస్తాను AEIOU అనేసి అనుకొని, ఇక్కడ చూడండి యూజర్ స్ట్రింగ్ ని ఇటరేట్ చేసి ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఒక్కో లెటర్ ఓవెల్స్ లో ఉందా లేదా చెక్ చేస్తున్నా. ఒకవేళ ఓవెల్స్ లో ఉంది అనుకోండి, ఓవెల్స్ కౌంట్ ని ఇంక్రీజ్ చేయమని చెప్తున్నా, లేకపోతే కన్సోనెంట్స్ కౌంట్ ని ఇంక్రీజ్ చేయమని చెప్తున్నా. ఆఫ్టర్ కంప్లీట్ ఫర్ లూప్ వీఆర్ ప్రింటింగ్ ఓవెల్స్ కౌంట్ యాజ్ వెల్ యాజ్ కన్సోనెంట్స్ కౌంట్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, రివర్స్ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ ని రివర్స్ ఆర్డర్ లో ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. చూడండి, రివర్స్ స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ కోడ్ వర్స్ ఉంది అనుకోండి, కోడ్ వర్స్. సో మనకు అవుట్పుట్ ఎలా రావాలంటే ఇలా రావాలి, అంటే ESREVDEOC. సో రివర్స్ ఆర్డర్ లో మనకి ప్రింట్ కావాలి. సో దీనికి ఎలా రాయాలో చూద్దాం. చూడండి కోడ్. సో ఫస్ట్ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి.
సో ఎస్ ఈక్వల్స్ టు ఇన్పుట్ అంటా నేను. ఆ తర్వాత డైరెక్ట్ ఇక్కడ మనం స్లైసింగ్ యూజ్ చేసి రాసుకోవచ్చు. డైరెక్ట్ ఇక్కడ ప్రింట్ ఎస్ ఆఫ్ కోలన్ -1 పెడితే డైరెక్ట్ మనకు స్ట్రింగ్ అనేది రివర్స్ అయిపోతుంది. అంటే ఇక్కడ స్టార్టింగ్ ఎండింగ్ ఇక్కడ -1. అంటే -1 అంటే ఏమి, ఇదా మనకు బ్యాక్వర్డ్ ఇటరేట్ అవుతుంది అనమాట. బ్యాక్వర్డ్. సో ఇక్కడ నార్మల్ 1 పెడితే మనకు ఫార్వర్డ్ ఇటరేట్ అవుతుంది. సో ఇలా కాకుండా మనకు మెయిన్ లాజిక్ ఎలా అంటే చూద్దాం చూడండి అది ఎలానో. ఫస్ట్ ఇనిషియల్ గా ఒక ఎంటీ స్ట్రింగ్ తీసుకుందాం. ఎంటీ స్ట్రింగ్ తీసుకొని ఆ తర్వాత ఒక్కో లెటర్ ని మాత్రమే మనము ఈ రివర్స్ లో పెట్టుకుందాం. రివర్స్ ఈక్వల్స్ టు CH ప్లస్ రివర్స్. ఒక్కో లెటర్ మాత్రమే తీసుకొని రివర్స్ ప్లస్ చేస్తాం అనమాట. చూడండి ఫస్ట్ ఏమవుతుందంటే కోడ్ వర్స్ ఇలా ఉంది కదా. సో ఫస్ట్ ఎంటీ స్ట్రింగ్ ఇక్కడ రివర్స్ లో, ఆ తర్వాత ఒక్కో స్ట్రింగ్ తీసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ ఏంటి సి ఉంది కదా, సి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి ఓ ఉంది కదా. సో ఓ ఏంటి నెక్స్ట్ ఓ వస్తుంది. ఓ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏముంది రివర్స్ ఉంది. సో ఆల్రెడీ రివర్స్ లో ఏముంది సి వస్తుంది. సో ఓకేనా. సో ఇప్పుడు ఓసి ఉంది. నెక్స్ట్ ఏంటి డి ఉంది అనమాట. డి ఉంది. నెక్స్ట్ ఏంటి ఇక్కడ డి వచ్చింది, సిహెచ్ డి వచ్చింది. ఆ తర్వాత రివర్స్ ఆర్డర్ ఏముంది, సో ఓసి ఉంది. సో అర్థమైందా. సో నెక్స్ట్ ఈ అనమాట. నెక్స్ట్ ఏంటి ఫస్ట్ సిహెచ్ రివర్స్ ఆర్డర్ లో సిహెచ్ పెట్టాలి. ఫస్ట్ ఈ, మళ్ళీ రివర్స్ లో ఏముంది, సో డిఓసి ఉంది. సో డిఓసి. సో నెక్స్ట్ ఏంటి వి ఉంది. సో ఫస్ట్ సిహెచ్ కదా అంటే వి ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఏముంది రివర్స్ లో ఈడిఓసి ఉంది. సో నెక్స్ట్ ఏంటి ఈ ఉంది కదా. సో నెక్స్ట్ మళ్ళీ ఈ ఇక్కడ వస్తుంది. సో మళ్ళీ రివర్స్ ఆర్డర్ లో ఏముందంటే ఈడిఓసి ఉంది. సో నెక్స్ట్ ఏంటి ఆర్ ఉంది కదా, ఆర్ ఫస్ట్ వస్తుంది. మరి రివర్స్ ఆర్డర్ లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది ఇలా వస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఎస్. సో ఎస్ ఆర్ విడిఓసి. సో నెక్స్ట్ ఏంటి లాస్ట్ లో ఈ ఉంది కాబట్టి సో ఈఎస్ఆర్ ఈవిడిఓసి. సో ఇలా మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. అట్ ది ఎండ్ లాస్ట్ లో మనం ఇక్కడ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఫర్ లూప్ వీఆర్ ప్రింటింగ్ రివర్స్. సో ఇక్కడ మనకు రివర్స్ ఇక్కడ ఏముంది ఈఎస్ఆర్ఈవిఈఎస్ఓ డిఓసి ఉందన్నమాట. సో ఇది మనకు ప్రింట్ అవుతుంది అనమాట. సో అర్థమైందా. సో నెక్స్ట్ వన్ ప్యాలిండ్రోమ్. చూడండి ప్యాలిండ్రోమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. దీని అంతా ఎరేస్ చేస్తాను ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మలయాళం అనుకోండి. మలయాళం ఇక్కడ చూడండి మనము లెఫ్ట్ సైడ్ నుంచి చూసినా మనకు మలయాళమే వస్తుంది. ఇలా రైట్ సైడ్ నుంచి చూసినా మనకు మలయాళమే వస్తుంది. సో ఇలాంటి స్ట్రింగ్ ని మనం ప్యాలిండ్రోమ్ స్ట్రింగ్ అంటాం. మనము ఒరిజినల్ గా చూసినా మలయాళమే కనబడుతుంది. సో దీన్ని రివర్స్ చేసి చూసినా కూడా మనకు మలయాళమే కనబడుతుంది. సో ఇలాంటి స్ట్రింగ్ ని మనం ప్యాలిండ్రోమ్ అంటాం. సో దీనికి కూడా చూద్దాం చూడండి. ఫస్ట్ ఇక్కడ సో ఈ రివర్స్ ఆఫ్ స్ట్రింగ్ కదా. ఇక్కడ సేమ్ చిన్న చేంజ్ అంటే ఇప్పుడు ఒరిజినల్ నెంబర్ ఇది, ఒరిజినల్ స్ట్రింగ్ ఇది. సో ఇక్కడ చూడండి రివ్ ఈక్వల్స్ టు ఇఫ్. ఇక్కడ ఆల్రెడీ మనం ఈ స్ట్రింగ్ ని రివర్స్ చేసాం కదా. ఇక్కడ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఫర్ లూప్ వీఆర్ కంపేరింగ్ రివ్ విత్ ఎస్ అనమాట. సో ఇఫ్ ఎస్ ఈక్వల్స్ టు రివర్స్ అయితే మనకు ప్రింట్ ప్యాలిండ్రోమ్ అంటున్నాం. ప్యాలిండ్రోమ్ ఎల్స్ ప్రింట్ నాట్ ప్యాలిండ్రోమ్. సో అర్థమైందా. మనము ఒరిజినల్ స్ట్రింగ్ అలాగే రివర్స్ చేసిన స్ట్రింగ్ రెండు సేమ్ అయితే మనం దాన్ని ప్యాలిండ్రోమ్ అంటాము, లేకపోతే నాట్ ప్యాలిండ్రోమ్ అంటాం. సో నెక్స్ట్ వన్ హౌ టు రిమూవ్ స్పేసెస్ ఇన్ ఎ స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి రిమూవ్ స్పేసెస్ ఇన్ ఎ స్ట్రింగ్. చూడండి విజయ్ కోడ్ వర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇలా ఉందనుకోండి మనము. సో ఇక్కడ స్పేస్ ఉంది.
ఈ 3 స్పేసెస్ ని మనము డిలీట్ చేసేసి సో ఇదంతా కంబైన్ చేసేయాలన్నమాట. సో దీనికి కూడా ఎలా చూద్దాం చూడండి. ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్, సో ఇదే ఇన్పుట్ అనుకుందాం. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి t ఈక్వల్స్ టు నేను ఒక్కొక్క లెటర్ కు కౌంట్ ఎలా కనిపెట్టాలో ఒక బిల్ట్-ఇన్ మెథడ్ చెప్పాను కదా కౌంట్ అనేసి, దాన్ని ఇక్కడ యూజ్ చేద్దాం. t ఈక్వల్స్ టు s డాట్ కౌంట్ ఆఫ్ నేను ఇక్కడ స్పేస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయమని చెప్తున్నా, స్పేస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయమని చెప్తున్నా. అండ్ నెక్స్ట్ ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ t, అంటే మనకు ఇక్కడ t ఎంతైతే ఉందో అన్ని సార్లు ఈ ఫర్ లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. సో ఎందుకు t పెట్టామంటే నార్మల్ గా ఇప్పుడు దీని లెంత్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంత ఉందంటే దాదాపుగా 30 ఉంటది. సో 30 ఉంటది. 30 టైమ్స్ లూప్ అని ఇటరేట్ కాకుండా ఎన్ని స్పేస్లు అయితే ఉందో అన్ని స్పేస్లు మాత్రమే ఈ లూప్ అనేది ఇటరేట్ అవ్వాలి. ఇక్కడ మనం టైం కాంప్లెక్సిటీ తగ్గించుకోవడానికి కోసం ఇక్కడ ముందుగానే ఈ కౌంట్ చేస్తాం అన్నమాట. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ s ఈక్వల్స్ టు s డాట్ రీప్లేస్. సో ఏం చేస్తాను మనము ఇక్కడ డబుల్ కోట్స్ ఉంది కదా, డబుల్ కోట్స్ లో స్పేస్ ఎక్కడైతే మన స్పేస్ ఉందో అక్కడ స్పేస్ బదులు స్పేస్ తీసేసి నార్మల్ గా పెట్టుకుంటాను. ఇక్కడ నార్మల్ గా పెట్టుకుంటా. సో అప్పుడు ఏమైందంటే స్పేస్ అని డిలీట్ అయిపోతుంది, ఇక్కడ స్పేస్ లేకుండా వస్తుంది అనమాట. స్పేస్ తీసేసి స్పేస్ లేకుండా పెడుతున్నాం. ఇక్కడ ఇది ఓల్డ్ది, ఇది న్యూ అన్నమాట. సో ఇక్కడ మనం దీని ప్లేస్ లో దీన్ని రీప్లేస్ చేస్తున్నాం, అంటే మనకి ఇక్కడ సో ఈ స్పేస్ అని వెళ్ళిపోయి మనకు అవుట్పుట్ ఏం వస్తుంది చూడండి, ప్రింట్. సో ఇక్కడ ఎస్ అని ఇస్తే మనకు అవుట్పుట్ ఏం వస్తుంది అంటే ఈ స్పేస్ అన్ని వెళ్ళిపోయి ఈ స్పేస్ అంతా వెళ్ళిపోయి సో ఇవంతా కంబైన్ అయిపోతుంది అనమాట. సో ఇవంతా కంబైన్ అయిపోతుంది మనకి ఈ స్పేస్ అంతా డిలీట్ అయిపోతుంది. లాస్ట్ లో మనకు విజయ్ కోడ్ వర్స్ యూట్యూబ్ ఛానల్ వస్తుంది. సో ఈ స్పేస్ అన్ని మనకు డిలీట్ అయిపోతాయి. సో ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి స్ట్రింగ్, ఆ తర్వాత ఇక్కడ ఎన్ని స్పేస్ ఉన్నాయో కౌంట్ చేస్తున్నాం, ఎందుకంటే మనం ఈ ఫర్ లూప్ ఈ స్ట్రింగ్ మొత్తం ఇటరేట్ చేయకుండా ఎన్ని స్పేస్ అయితే ఉన్నాయో అన్ని స్పేస్లు మాత్రమే లూప్ ఇటరేట్ అవ్వడం కోసం ఈ ముందుగానే కౌంట్ అని పెట్టుకుంటున్నాం. ఆ తర్వాత ఎక్కడైతే మన స్పేస్ ఉందో అక్కడ స్పేస్ బదులు మనం దీన్ని రీప్లేస్ చేసాము. సో బయట వచ్చేసి మనం ఈ ఎస్ ని ప్రింట్ చేయమంటున్నాం. సో అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్ అనాగ్రామ్స్. సో అనాగ్రామ్స్ అంటే ఏమంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ట్రింగ్ 1 అనేది నేను ATE అనుకుంటా, ఆ తర్వాత స్ట్రింగ్ 2 కూడా ఈట్ అనుకుంటా. సో స్ట్రింగ్ 1 వచ్చేసి మనకి ATE, స్ట్రింగ్ 2 అనేది ఈట్ అనమాట. చూడండి ఇక్కడ 2 వర్డ్స్ లోన సేమ్ లెటర్స్ ఉన్నాయి కదా, 2 వర్డ్స్ లోన సేమ్ లెటర్స్ ఉంటే మనకు ఆ స్ట్రింగ్స్ ని మనం అనాగ్రామ్స్ అంటాం. సో ఎలా మనం వీటిని డిసైడ్ చేస్తాము అనేసి చూద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడ నేను స్ట్రింగ్ 1 కి ఇన్పుట్ తీసుకున్నా S1, ఆ తర్వాత స్ట్రింగ్ 2 కూడా ఇన్పుట్ తీసుకున్నా. సో దీన్ని ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు నేను S1 ఈక్వల్స్ టు సార్టెడ్ ఆఫ్ S1 డాట్ లోయర్. సో దీని మీనింగ్ ఏమంటే మనకు ఫస్ట్ ఈ స్ట్రింగ్ ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ETE సో ఇలా ఇచ్చాను చూడండి, ఇది క్యాపిటల్ లెటర్, ఈ స్మాల్ లెటర్. సో ఇది వాటిన తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ ఈ లెటర్స్ అన్ని మనకు స్మాల్ లెటర్స్ లోకి వచ్చేస్తాయి. ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఈ వాటిని మొత్తం సార్టెడ్ ఆర్డర్ లో పెట్టమంటున్నాడు. సార్టెడ్ ఆర్డర్ లో పెడితే ఏమవుతుంది, సో అప్పుడు ఈ AET సో ఇలా వస్తుంది అనమాట. సో ఆల్ఫాబెట్స్ అన్ని మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్ లో వస్తాయి. సో ఫస్ట్ ఇక్కడ వాడు ఎలా అయినా ఉంది, క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ ఎలా అయినా ఉంది, ఫస్ట్ లోయర్ లెగ్ మార్చేస్తుంది. ఆ తర్వాత మనకి ఈ లెటర్స్ అన్ని సార్టెడ్ ఆర్డర్ లో వస్తాయి అనమాట, అంటే ఆల్ఫాబెట్స్ వైస్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో వస్తాయి. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ స్ట్రింగ్ 2 కూడా నేను సార్టెడ్ ఆర్డర్ లో పెట్టేసి ఆ తర్వాత ఈ స్ట్రింగ్ ని ఈ 2 స్ట్రింగ్స్ ని కంపేర్ చేస్తా సేమా కాదా అనేసి. ఇక్కడ చూడండి ఫర్ నెక్స్ట్ ఇఫ్ S1 ఈక్వల్స్ టు S2 అయితే ఇక్కడ S1 అనేది S2 అనే స్ట్రింగ్స్ కూడా బోత్ స్ట్రింగ్స్ కూడా సేమ్ అయితే అప్పుడు ప్రింట్ సో బోత్ ఆర్ అనాగ్రామ్స్. సో అర్థమైందా? సేమ్ కాకపోతే ప్రింట్
నాట్ అనగ్రామ్స్. సో నాట్ అనగ్రామ్స్. సో ఫస్ట్ ఇక్కడ స్ట్రింగ్ 1 కి ఇన్పుట్, స్ట్రింగ్ 2 కి ఇన్పుట్, ఆ తర్వాత స్ట్రింగ్ 1 ని స్ట్రింగ్ 1 లో ఉన్న లెటర్స్ అన్ని లోయర్ కేస్ గా కన్వర్ట్ చేసేసి ఆ తర్వాత మనం ఇక్కడ సార్టెడ్ ఆర్డర్ లో పెడతాం. అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఆల్ఫాబెట్ వైజ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో పెట్టేసి అలాగే S2 కూడా చేసి ఆ తర్వాత S1 ని S2 ని కంపేర్ చేసినప్పుడు బోత్ థింగ్స్ సేమ్ అయితే మనం అనాగ్రామ్స్ అంటాము, కాకపోతే నాట్ అనాగ్రామ్స్ అంటాము. కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఏదైనా ఒక క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ అనేది ఓవెల్ కాదా అని చెప్పాలన్నమాట. సో దీనికి ఎలా కోడాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నా. యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ S ఈక్వల్స్ టు ఇన్పుట్. ఆ తర్వాత ఓవెల్స్ ని ముందే డిక్లేర్ చేసుకుంటా. ఇక్కడ చూడండి AEIOU అని చేసుకుంటా. AEIOU. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫర్ సి. ఇక్కడ మన ఫర్ లూప్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ గా కండిషన్ పెట్టి రాసొచ్చు. ఇఫ్ ఎస్ ఇన్ వి అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓవెల్స్ మార్చుకున్నా. చూడండి, ఓవెల్స్ ఇక్కడ కూడా ఓవెల్స్ పెట్టుకుంటా. ఇక్కడ చూడండి, మనం యూజర్ ఇచ్చిన క్యారెక్టర్ ఇక్కడ ఎస్ బదులు ఇక్కడ కూడా సిహెచ్ అని పెట్టుకుంటా. సో ఎందుకు ఇట్లా మారుస్తున్నా అంటే మనకు ఈ వేరియబుల్స్ అనేది మీనింగ్ఫుల్ గా ఉండాలి. సో మీనింగ్ఫుల్ గా ఉంటేనే అప్పుడు మనం మన కోడ్ వేరే వాళ్ళు చూసినా కూడా వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో అందుకే వేరియబుల్ నేమ్ షుడ్ బి మీనింగ్ఫుల్. సో ఇప్పుడు ఇచ్చిన క్యారెక్టర్ అనేది మన కోర్స్ లో ఉంటే అప్పుడు ఏం చెప్తున్నాం మనము, ప్రింట్ ఇట్ ఈస్ ఏ ఓవెల్, ఆర్ ఎల్స్ చూడండి బయట వచ్చేసి ఇక్కడ ఎల్స్ ప్రింట్ నాట్ ఓవెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను కొన్ని క్యారెక్టర్స్ టెస్ట్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బి ఇస్తాను. సో బి అండ్ నాట్ ఓవెల్ అంట. సో నెక్స్ట్ ఇంకోసారి రన్ చేస్తా. ఇప్పుడు దీన్ని రన్ చేసి నెక్స్ట్ ఇప్పుడు వి ఇస్తా, వి కాకుండా ఐ ఇస్తా. చూడు, ఐ అనేది ఇట్ ఈస్ ఓవెల్ అంట. మనకు ఓవెల్స్ అంటే ఏంటి? సో AEIOU అనేది మనకు ఓవెల్స్ అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకోసారి రన్ చేస్తా. చూడండి దీన్ని, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని స్క్రోల్ చేస్తా పైకి. ఇక్కడ నేను క్యాపిటల్ ఏ ఇస్తాను. క్యాపిటల్ ఏ ఇస్తే నాట్ ఓవెల్ అంట. క్యాపిటల్ ఏ అనేది ఓవెల్ కదా. సో అందుకే మనం ఇక్కడ క్యాపిటల్స్ స్మాల్ లెటర్స్ ముందుగానే ఒక ఓవెల్స్ లో డిక్లేర్ చేసుకోవాలి. సో AEIOU సో ముందుగానే డిక్లేర్ చేసుకున్నాం. చూడండి, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ మనం అన్ని డిక్లేర్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని రన్ చేసి ఇప్పుడు నేను క్యాపిటల్ లెటర్ ఏ ఇస్తా. క్యాపిటల్ లెటర్ ఏ ఇస్తే ఇప్పుడు చూడండి అవుట్పుట్ వస్తుంది, ఇట్ ఈస్ ఏ ఓవెల్. సో మనకి డిక్లేర్ చేసుకున్నప్పుడు ముందే స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ బోత్ డిక్లేర్ చేసుకుంటే మనం ఇక్కడ అవుట్పుట్ అనేది కరెక్ట్ గా వస్తుంది అనమాట. సో అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏంటంటే ఇంతకు ముందు క్వశ్చన్ లో మనం ఓన్లీ క్యారెక్టర్ మాత్రమే ఓవెల్ కానీ టెస్ట్ చేసాం కదా. ఇప్పుడు ఏమంటే ఒక వర్డ్ ఇస్తాను. ఆ వర్డ్ అంటే ఆ వర్డ్ లో మనకి ఏమైతే ఓవెల్స్ ఉన్నాయో ఆ ఓవెల్స్ డిలీట్ చేసి ఓన్లీ కన్సోనెంట్స్ మాత్రమే ప్రింట్ చేయాలన్నమాట. సో దీనికి కోడ్ ఎలా చూద్దాం. చూడండి, ఫస్ట్ సో వర్డ్ ఈక్వల్స్ టు ఇన్పుట్, ఆ తర్వాత ఓవెల్స్ ని డిక్లేర్ చేసుకుంటా. ఇక్కడ ఓవెల్స్ ఈక్వల్స్ టు AEIOU, క్యాపిటల్స్ కూడా రాస్తాను, AEIUO. సో నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఇంకో లైన్ ఇస్తాను. ఇక్కడ నేను ఫర్ లూప్ యూస్ చేసి వర్డ్ ని ఇంటరేట్ చేస్తాను. ఫర్ CH ఇన్ వర్డ్. చూడండి, ఇఫ్ CH నాట్ ఇన్ వర్డ్ అంటే మనకు నాట్ ఇన్ ఓవెల్స్ అంటే మనకి ఇచ్చిన ఈ వర్డ్ లో ఉన్న క్యారెక్టర్స్ అనేది ఈ ఓవెల్స్ లో లేకపోతే అప్పుడు మనము ఇక్కడ కొత్త స్ట్రింగ్ అవుట్ చేసుకుందాం. సో అదేంటి CC అంటాం అనుకోండి, కొత్త ఎంటీ స్ట్రింగ్ చేసుకొని ఇక్కడ ఏ లెటర్ అయితే మనకు ఓవెల్స్ లో లేదో అప్పుడు ఆ లెటర్ ని మనం ఇక్కడ CC లో పెట్టుకుందాం. చూడండి, క్యారెక్టర్ పెట్టుకుంటాం. సో అర్థమైందా? ఇక్కడ ఏ క్యారెక్టర్ మనకు ఓవెల్స్ లేకపోతే ఆ క్యారెక్టర్ ని మనం ఇక్కడ కన్సోనెంట్స్ లో యాడ్ చేసుకుందాం. సో ప్రింట్ కన్సోనెంట్స్ CCH. దీన్ని ప్రింట్ చేస్తే ఏమొస్తుంది చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ యాప్ కూడా ఇస్తాను.
యాప్టిట్యూడ్ 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 అని ఇచ్చాను. ఇప్పుడు మనకు ఈ ఓవెల్స్ అన్ని ఏంటి, ఏ ఐ యు ఈ కదా. సో ఏ ఐ యు ఈ కాకుండా మనకు అవుట్పుట్ ఏం రావాలి, పిటి, ఒక పి, రెండు టీలు, ఒక డి రావాలి. చూడండి అవుట్పుట్ ఏం వస్తుందో. చూడండి మనకు పిటి డి వచ్చింది అనమాట. సో అవుట్పుట్ అయితే మనకు కరెక్ట్ గా వచ్చేసింది. జస్ట్ ఇక్కడ మనం ఏం చేసామంటే ఓవెల్స్ ముందే డిక్లేర్ చేసుకునేసి ప్రతి క్యారెక్టర్ ని మనం ఇక్కడ వర్డ్ లో ఇటరేట్ చేసాము. సో వర్డ్ లో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఓవెల్స్ లో ఉందని టెస్ట్ చేస్తున్నాం. ఒకవేళ లేకపోతే అప్పుడు మనం కొత్త స్ట్రింగ్ లోకి అపెండ్ చేస్తున్నాం, లేకపోతే ఏం ఉంటే యాడ్ చేయం, లేకపోతే యాడ్ చేసాం అనమాట. సో ఇక్కడ లేదు కాబట్టి మనం ఇక్కడ యాడ్ చేసాం. బయట వచ్చేసి ఆఫ్టర్ కంప్లీటింగ్ ది ఫర్ లూప్ వీఆర్ ప్రింటింగ్ సిసి అనమాట, కన్సోనెన్స్ ప్రింట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇచ్చిన వర్డ్ లో మనకు ఓవెల్స్ కౌంట్ ఎంత, కన్సోనెంట్స్ కౌంట్ ఎంత ప్రింట్ చేయాలన్నమాట. మనకు ఓవెల్స్ అంటే ఏంటి, ఏఐఓఈ కదా. సో రిమైనింగ్ అన్ని మనకు కన్సోనెంట్స్ అనమాట. ఫస్ట్ ఇక్కడ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటా, వర్డ్ ఈక్వల్స్ టు ఇన్పుట్. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఇది ఇండెంటేషన్ ఎర్రర్, ఇక్కడ నుంచి పెట్టుకుందాం. ఆ తర్వాత ఓవెల్స్ డిక్లేర్ చేసుకుంటా, ఓవెల్స్ ఈక్వల్స్ టు ఏఈఐఓయు ఏఈఐఓయు. ఓకే నెక్స్ట్ ఇక్కడ నేను కన్సోనెంట్ కౌంట్ 0 పెట్టుకుంటా ఇనిషియల్ గా. ఆ తర్వాత ఓవెల్స్ కౌంట్ కూడా ఇనిషియల్ గా 0 పెట్టుకుంటా. ఆ తర్వాత మనం ఒక్కో లెటర్ ని ఇటరేట్ చేద్దాం, వర్డ్ లో ఉన్న ప్రతి లెటర్ ని ఇటరేట్ చేద్దాం. ఇప్పుడు ఆ లెటర్ అనేది ఓవెల్స్ లో ఉందా లేదా టెస్ట్ చేస్తున్నాం. ఓవెల్స్ లో ఉంటే అప్పుడు మనము ఇక్కడ ఓవెల్స్ కౌంట్ పెంచుకున్నాం. ఓకే ఓవెల్స్ లేదనుకోండి మనం కన్సోనెంట్స్ కౌంట్ పెంచుకుంటాం. CC+1. ఇక్కడ బయట వచ్చేసి మనం దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఓవెల్స్ కౌంట్ యాజ్ వెల్ యాజ్ ప్రింట్ కన్సోనెంట్స్ కౌంట్. సో అర్థమైందా? ఇక్కడ చూడండి జస్ట్ మనం వర్డ్ కి ఇన్పుట్ తీసుకున్నాం, ఓవెల్స్ ని డిక్లేర్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇనిషియల్ గా కన్సోనెంట్స్ కౌంట్ 0, ఓవెల్స్ కౌంట్ 0, స్ట్రింగ్ ని ఇటరేట్ చేయాలి కాబట్టి ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఇటరేట్ చేసిన తర్వాత ఒక్కో లెటర్ ని ఓవెల్స్ లో ఉందని టెస్ట్ చేస్తాం. ఒకవేళ ఓవెల్స్ లో అంటే ఓవెల్స్ కౌంట్ పెంచుతున్నాం, ఒకవేళ ఓవెల్స్ లో లేదనుకోండి మనం కన్సోనెంట్స్ కౌంట్ పెంచుతున్నాం. ఇక్కడ రన్ చేస్తాం ఇప్పుడు దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేను కోడ్ వర్స్ అని ఇస్తాను. కోడ్ వర్స్ చూడండి మనకు ఓవెల్స్ కౌంట్ 4 ఉందంట, అలాగే కన్సోనెంట్స్ కౌంట్ 5 ఉందంట. సో అర్థమైందా? సో ఇక్కడ మనకు ఓవెల్స్ అంటే ఏంటి, ఓఈఈఈ. సో ఒక ఓ 3 ఈస్ ఉన్నాయి కాబట్టి మనకు ఓవెల్స్ కౌంట్ 4, CDVRS ఇవన్నీ మనం కన్సోనెంట్స్ అనమాట. సో అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనము ఇచ్చిన స్ట్రింగ్ ని రివర్స్ చేయాలి. సో ఎలా చేయాలో చూద్దాం. చూడండి ఫస్ట్ ఇక్కడ ఇన్పుట్ తీసుకున్న యూజర్ దగ్గర నుంచి వర్డ్ ఈక్వల్స్ టు ఇన్పుట్. ఆ తర్వాత ఇక్కడ రివర్స్ నేను ఇనిషియల్ గా ఎంప్టీ స్ట్రింగ్ తీసుకున్నా. ఆ తర్వాత ఇక్కడ చూడండి ఫర్ ch ఇన్ వర్డ్ ఇక్కడ రివర్స్ ఈక్వల్స్ చూడండి ఒక్కో లెటర్ మనం ఇటరేట్ చేస్తున్నాం. రివర్స్ ఈక్వల్స్ టు CH ప్లస్ రివర్స్ అంట, CH ప్లస్ రివర్స్. సో బయట వచ్చేసి మనం దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ రివర్స్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్పుట్ అనేది విజయ్ ఇచ్చాను అనుకోండి, మనకు అవుట్పుట్ ఏం రావాలంటే YAJIV రావాలి. సో అర్థమైందా? ఇది మనకు అవుట్పుట్ రావాలి. చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్ లో మనకు రివర్సింగ్ అనేది 0, రివర్సింగ్ అనేది ఎంప్టీ స్ట్రింగ్. ఆ తర్వాత CH ఏంటి, సో ఫస్ట్ V ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత రివర్స్ లో ఏముంది, ఎంప్టీ స్ట్రింగ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఎంప్టీ స్ట్రింగ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి మనకు I కదా. సో I మనకు ఆల్రెడీ రివర్స్ లో ఏముంది, ఇక్కడ ఆల్రెడీ రివర్స్ లో V ఉంది కాబట్టి మనకి ఇక్కడ V కూడా ఇక్కడ రివర్స్ యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ V అనే యాడ్ అవుతుంది. సో ఇది సెకండ్ ఇటరేషన్. ఆ తర్వాత మనకు థర్డ్ ఇటరేషన్ ఏమవుతుంది, థర్డ్ ఇటరేషన్ లో మనకు J వస్తుంది కదా. సో J ఫస్ట్ వచ్చి ఆ తర్వాత మనకి రివర్స్ ఇక్కడ ఏముంది, రివర్స్ లో ఆల్రెడీ IV ఉంది కాబట్టి మనకి ఇక్కడ IV వస్తుంది.
సో నెక్స్ట్ ఫోర్త్ ఇటరేషన్ లో మనకి ఏముంది, ఏ ఉంది కదా. సో ఫస్ట్ ఏ వచ్చేసి, ఆ తర్వాత మన రివర్స్ ఆల్రెడీ రివర్స్ లో ఏముంది, జేఐవి ఉంది. సో చూడండి ఇక్కడ జేఐవి ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ లాస్ట్ ఇటరేషన్ లో ఏముంది, సో వై ఉంది ఇక్కడ. సో వై వచ్చేసి ఇక్కడ ప్రింట్ అవుతుంది. లాస్ట్ లో మనకి రివర్స్ ఉంది కాబట్టి మళ్ళీ రివర్స్ లో ఏముంది, ఆల్రెడీ ఏఐ జేఐవి ఉంది కాబట్టి ఏజేఐవి ప్రింట్ అవుతుంది. సో మనకు ఒకటి వస్తుంటే వైఏ జేఐవి వస్తుంది. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని డిలీట్ చేస్తా. ఇప్పుడు డిలీట్ వద్దు, ఇవంతా కామెంట్స్ లో పెడతా. ఇప్పుడు దీన్ని రన్ చేస్తా. ఇప్పుడు దీన్ని చూడండి, విజయాన్ని ఇస్తా. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ చూడండి, మనకైతే కరెక్ట్ గానే అవుట్పుట్ వస్తుంది అనమాట, వైఏ జేఏవి. సో ఫస్ట్ ఇటరేషన్ లో మనకు వి, ఆ తర్వాత ఐఈ, ఆ తర్వాత ఐజే, ఆ తర్వాత ఐజేఏ, ఆ తర్వాత ఐజేఏవై. సో ఇవన్నీ ప్రింట్ అవుతాయి అనమాట. చూడండి, ఆఫ్టర్ కంప్లీటింగ్ ఫర్ లో మనం రివర్స్ లో ఏముంది, సో లాస్ట్ ఇటరేషన్ లో మనకి ఏముందంటే వైఏ జేఏవి కాబట్టి మనకి వైఏ జేఏవి ప్రింట్ అవుతుంది అనమాట. సో మరి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఫర్ లూప్ తర్వాత కాకుండా ఒక్కో లెటర్ మాత్రమే రివర్స్ చేస్తున్నా, ఒక్కో లెటర్ మాత్రమే రివర్స్ చేస్తా. ఇప్పుడు రివర్స్ చేసిన ప్రతిసారి ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ చూడండి, మనకు ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది మీకు. ఇక్కడ చూడండి, విఐ జేఏవై ఇచ్చాను. సారీ ఇక్కడ నేను విఐ జేఏవై ఇచ్చాను. చూడండి, ఫస్ట్ వి, ఆ తర్వాత ఐవి, ఆ తర్వాత జేఐవి, ఆ తర్వాత ఏజేఐవి, ఆ తర్వాత వైఏ జేఐవి. సో అర్థమైందా? ఇట్లా మనకు స్టెప్ బై స్టెప్ రివర్స్ లోకి యాడ్ అవుతుంది అనమాట ప్రతి క్యారెక్టర్. సో అర్థమైంది అనుకుంటా ఇప్పుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు ప్యాలిండ్రోమ్ అనమాట. ప్యాలిండ్రోమ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకు ఒరిజినల్ స్ట్రింగ్ ఉంటుంది కదా, ఆ ఒరిజినల్ స్ట్రింగ్ ని మళ్ళీ రివర్స్ చేస్తాం కదా. రివర్స్ చేసినప్పుడు వచ్చిన స్ట్రింగ్ ఒరిజినల్ స్ట్రింగ్ రెండు సేమ్ అయితే అలాంటి స్ట్రింగ్స్ ని మనం ప్యాలిండ్రోమ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడు, నేను ఇక్కడ మేడం అని ఇచ్చాను. మేడం ఇస్తే చూడండి, మనకు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే మనకు మేడమే కనిపిస్తుంది, రైట్ సైడ్ నుంచి చూసినా కూడా మేడమే కనిపిస్తుంది. ఓకేనా? సో ఇలాంటి స్ట్రింగ్ లో మనము ప్యాలిండ్రోమ్ అంటాం. నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మలయాళం. ఇక్కడ చూడండి, మనం లెఫ్ట్ సైడ్ నుంచి చూసినా కూడా MALAYALM వస్తుంది, రైట్ సైడ్ నుంచి చూసినా కూడా MALAYALM వస్తుంది. సో అర్థమైందా? సో దీనికి కోడ్ లో టెస్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సేమ్ కోడ్, దీంట్లో ఏం చేంజెస్ లేవు. జస్ట్ మనం ఇక్కడ చూడండి, ఇఫ్ వర్డ్ ఈక్వల్స్ టు రివర్స్ అంటే రివర్స్ చేసాం కదా మనం. ఇక్కడ రివర్స్ చేసిన స్ట్రింగ్ ఒరిజినల్ స్ట్రింగ్ రెండు సేమా కాదని టెస్ట్ చేస్తున్నాం. సేమ్ అయితే ఇక్కడ మనం ప్రింట్ ప్యాలిండ్రోమ్ కాకపోతే రెండు సేమ్ కాకపోతే నాట్ ప్యాలిండ్రోమ్. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం ఒకసారి. చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిలీట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ రన్ చేస్తా. ఇప్పుడు దీన్ని రన్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ మలయాళం ఇచ్చాను. సో ప్యాలిండ్రోమ్ అంట, మలయాళం అనేది ప్యాలిండ్రోమ్ అంట. నెక్స్ట్ మలయాళం కాకుండా నేను ఏదో వేరే ఇస్తాను అనుకోండి. సో కోడ్ వర్స్ ఇస్తాను అక్కడ, కోడ్ వర్స్. సో నాట్ ప్యాలిండ్రోమ్ అంట. ఎందుకు నాట్ ప్యాలిండ్రోమ్ అంటే మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి చూసినా వేరే స్ట్రింగ్ వస్తుంది, రైట్ సైడ్ నుంచి వేరే స్ట్రింగ్ వస్తుంది. కానీ మలయాళం అలా కాదు, లెఫ్ట్ సైడ్ నుంచి చూసినా ఒకటే స్ట్రింగ్, దాన్ని రివర్స్ చేసినప్పుడు కూడా ఒకటే స్ట్రింగ్ అనమాట. సో కాబట్టి మనకి ప్యాలిండ్రోమ్ అంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనం సెంటెన్స్ ఉంటాయి కదా, సెంటెన్సెస్ లో స్పేసెస్ ఉంటాయి. ఆ స్పేసెస్ డిలీట్ చేసి సో రిమైనింగ్ వర్డ్స్ అంతా మనం ప్రింట్ చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ వర్డ్స్ ఇస్తాను. ఇక్కడ చూడండి, వర్డ్స్ ఈక్వల్స్ టు ఇన్పుట్. ఆ తర్వాత ఇక్కడ నేను ఈ వర్డ్స్ లో ఎన్ని నాకు స్పేసెస్ ఉన్నాయి కౌంట్ చేస్తా. ఇక్కడ T ఈక్వల్స్ టు వర్డ్స్ డాట్ కౌంట్ ఆఫ్.
ఇక్కడ నేను కౌంట్ మొత్తం చెప్పాను ఆల్రెడీ స్ట్రింగ్స్ చెప్పేటప్పుడు స్పేసెస్ తో కౌంట్ చేయమంటారు. అంటే ఈ వర్డ్స్ అనే స్ట్రింగ్ లో ఎన్ని స్పేసెస్ ఉన్నాయో అవి కౌంట్ చేయమని అంటున్నా. ఇక్కడ వచ్చేసి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ టీ అంటే ఎన్ని స్పేసెస్ అయితే ఉన్నాయో అన్ని స్పేసెస్ వరకు అన్ని ఇటరేషన్స్ జరుగుతాయి అన్నమాట. సో అన్ని ఇటరేషన్స్ మనకు జరుగుతాయి. ఇక్కడ ఏమవుతుందంటే నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని జస్ట్ మనకు స్పేస్ ఉన్నాయి కదా ఆ స్పేసెస్ తీసి నార్మల్ గా పెడతాను. అలా అంటే ఎలా అని చేద్దాం చూడండి. దాన్ని జస్ట్ రీప్లేస్ చేస్తాం అంతే. ఇక్కడ ఈక్వల్స్ టు వర్డ్స్ డాట్ రీప్లేస్ ఆఫ్ తీసి నార్మల్ పెడతాను. ఇక్కడ నార్మల్ పెడతాను అంటే ఇది ఓల్డ్ లెటర్, ఇది న్యూ లెటర్ అనమాట. ఇక్కడ ఓల్డ్ లెటర్ ఏమైతే ఉందో దాని ప్లేస్ లో మనకి న్యూ లెటర్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ దీన్ని బయట వచ్చేసి దీన్ని ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ప్రింట్ వర్డ్స్ ఇప్పుడు దీన్ని రన్ చేస్తా ఒకసారి చూడండి. విజయ్ కోడ్ వర్డ్స్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ నాకు ఇక్కడ ఒక స్పేస్ ఉంది, ఇక్కడ ఒక స్పేస్ ఉంది, ఇక్కడ ఒక స్పేస్ ఉంది. సో ఈ 3 స్పేస్ డిలీట్ అయ్యి నాకు అంతా రావాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఎంటర్ కొడతా చూడండి. మనకు ఇవన్నీ ఈ స్పేస్ అని డిలీట్ అయిపోయినాయి. చూసారా స్పేస్ అని డిలీట్ అయినాయి. ఏమంటే జస్ట్ మనకి రీప్లేస్ చేసాం. ఏవైతే స్పేసెస్ ఉన్నాయో ఆ స్పేసెస్ బదులుగా మనం నార్మల్ గా పెడుతున్నాం. ఆ స్పేస్ డిలీట్ చేసి పెడుతున్నాం అనమాట. సో అర్థమైందా? ఫస్ట్ ఇక్కడైతే మనం కౌంట్ చేస్తాం. ఎందుకు కౌంట్ అంటే మనం స్ట్రింగ్ అంతా ఇటరేట్ చేయకుండా సెంటెన్స్ మొత్తం ఇటరేట్ చేయకుండా ఎన్ని స్పేస్ అయితే ఉన్నాయో అన్ని సార్లు మాత్రమే ఈ ఫర్ లూప్ ఇటరేట్ చేసి ఎక్కడైతే మనకు ఈ స్పేసెస్ ఉన్నాయో ఆ స్పేసెస్ బదులుగా మనం ఎంప్టీ స్ట్రింగ్ పెడుతున్నాం. సో అంతే. సో అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇచ్చిన స్ట్రింగ్స్ బోత్ స్ట్రింగ్స్ అనాగ్రామ్సా కదా అని టెస్ట్ చేయాలన్నమాట. అనాగ్రామ్సా అంటే ఫస్ట్ ఏం చూడ మీనింగ్. అనాగ్రామ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏటిఈ ఇచ్చాను, ఆ తర్వాత ఏటిఈ ఇచ్చాను, ఆ తర్వాత ఈటని ఇచ్చాను. అంటే ఇక్కడ చూడండి మనకు ఈ వర్డ్ వేరే. సో అర్థమైందా? ఈ వర్డ్ వేరు, బోత్ స్ట్రింగ్స్ సపరేట్ అన్నమాట. కానీ లెటర్స్ అన్ని సేమ్ చూడండి. దీంట్లో ఉన్న 3 లెటర్స్ మనకి కింద దాంట్లో ఉన్నాయి కదా. సో ఇలాంటి స్ట్రింగ్స్ ని మనం అనాగ్రామ్స్ అంటాం. సో దీన్ని ఎలా టెస్ట్ చేయాలో చూద్దాం చూడండి. ఫస్ట్ మనం ఇన్పుట్ తీసుకుందాం 2 స్ట్రింగ్స్ కి. సో S1 ఈక్వల్స్ టు ఇన్పుట్ యాజ్ వెల్ యాజ్ S2 ఈక్వల్స్ టు ఇన్పుట్. ఆ తర్వాత ఇప్పుడు SC1 ఈక్వల్స్ టు సార్టెడ్ ఆఫ్ S1 డాట్ లోయర్. సో ఎందుకు లోయర్ ఇచ్చానంటే మనం ఏమైనా క్యాపిటల్ లెటర్స్ ఉంటే ఆ క్యాపిటల్ లెటర్స్ మొత్తం స్మాలర్ గా మారిపోతాయి అన్నమాట. సో అర్థమైందా? నెక్స్ట్ S2 ఈక్వల్స్ టు సార్టెడ్ ఆఫ్ S2 డాట్ లోయర్. సో ఎందుకు సార్టెడ్ ఇచ్చానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. సో E80 ఇచ్చాను. E80 ఇస్తే దీన్ని సార్టెడ్ అని పెడితే ఫస్ట్ ఏమవుతాయంటే మనకు ఈ లెటర్స్ అన్ని ఆల్ఫాబెట్ వైస్ ఇంక్రీసింగ్ ఆర్డర్ లో వచ్చేస్తాయి. అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే AET వస్తుంది. AET ఫస్ట్ ఇక్కడ చూడండి. నేను TAE ఇచ్చాను. ఇక్కడ చూడండి మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఫస్ట్ ఈ లైన్ తర్వాత ఈ లైన్ కి ఫస్ట్ నేను అవుట్పుట్ చెప్తాను. ఈ లైన్ కి అవుట్పుట్ ఏమంటే ఫస్ట్ ఇచ్చిన లెటర్స్ మొత్తం ఈ లోయర్ కేస్ లో కన్వర్ట్ అయిపోతాయి. అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఫస్ట్ ఇక్కడ చూడండి. అవుట్పుట్ ఏమొస్తుందంటే టీ కదా, టీఈఏ వస్తుంది. సో అన్ని లెటర్స్ మనకి లోయర్ కేస్ లో కన్వర్ట్ అయిపోయినాయి. ఆ తర్వాత ఏమంటున్నాడు? సార్టెడ్ అంటున్నాడు. సార్టెడ్ అంటే ఏమంటే మనకు ఈ లెటర్స్ అన్ని ఆల్ఫాబెట్ వైజ్ వచ్చేస్తాయి. టీఈఏ బదులు ఆల్ఫాబెట్ వైజ్ అంటే ఎంత?
AET. సో ఈ ఆల్ఫాబెట్ వైస్ వచ్చేసాయి అనమాట. ఆల్ఫాబెట్స్ కూడా ఎలా సార్టెడ్ ఫంక్షన్ వర్క్ అవుతుంది అంటే, మనం ఇక్కడ ఆస్క్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆస్క్ వాల్యూస్ బట్టి మనకు ఇక్కడ సార్టెడ్ ఆర్డర్ లోకి వస్తాయి. స్మాల్ లెటర్స్ కి వచ్చేసి మనకు 65 to 90 ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ బిగ్ లెటర్స్ కి అయితే 97 నుంచి 125 వరకు ఉన్నాయి అనమాట. సో అలా బేస్డ్ ఆన్ ఆస్క్ వాల్యూస్ ఇలా ఈ లెటర్స్ అన్ని సార్టెడ్ అయిపోతాయి. సో అర్థమైందా? ఇక్కడ బయట వచ్చేసి ఇక్కడ ఇఫ్ S1 ఈక్వల్స్ టు S2 అయితే అప్పుడు ప్రింట్ అనాగ్రామ్స్ కాకపోతే ఎల్స్ సేమ్ కాకపోతే ప్రింట్ నాట్ అనాగ్రామ్స్. సో అర్థమైంది అనుకుంటా. అనాగ్రామ్స్ కూడా ఇక్కడ ప్రింట్ స్పెల్లింగ్ తప్పు రాశాను, అందుకే ఎల్లో మార్క్ చూపిస్తాను. ఇప్పుడు ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను. చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ నేను టీ అని ఇస్తాను, టీ. ఆ తర్వాత ఈట్ అని ఇస్తాను. ఇక్కడ చూడండి, మనకు టీ అనేది ఒక వర్డ్, ఈట్ అనేది ఒక వర్డ్, కానీ ఈ బోత్ స్ట్రింగ్స్ లో ఉన్న లెటర్స్ మాత్రం సేమే. ఈఏటి దీంట్లో కూడా ఈఏటి, కాబట్టి ఇలాంటి స్ట్రింగ్స్ మనం అనాగ్రామ్స్ అంటాం. ఇప్పుడు దీన్ని ఎంటర్ చేస్తా. సో అనాగ్రామ్స్ అంట. ఇక్కడ 2 స్ట్రింగ్స్ లోన మనకు సేమ్ లెటర్స్ ఉంటే అలాంటి స్ట్రింగ్స్ ని మనం అనాగ్రామ్స్ అంటాం. సో అనాగ్రామ్స్ అంటాం.